ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇది కట్ చేద్దాం. పిఠాపురం చిత్తాడ బీర. వావ్, కట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. మొదటి కాపండి ఇది. ఈ బీర మొక్క చూసారా, ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? అటు నుంచి కాదు, ఈ గ్రో బ్యాగ్లో నుంచి వస్తుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది. ఇది మన బీర కాదు, చిత్తాడ బీర. పిఠాపురం నుంచి సీడ్స్ పంపించారు. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. ఆ సీడ్స్ వేసిన తరువాత వెంటనే మొదలైపోయినాయండి. చూస్తూ చూస్తూ ఉండగానే ఫ్లవర్స్ రావటం, కాయలు కాయటం కూడా అయిపోయింది. ఆల్రెడీ 2 కాయలు కోసేసాను. ఇప్పుడు ఇక్కడంతా పిందె మొదలైంది. అదిగోండి పిందె. ఇక్కడ ఫస్ట్ కాపు కాబట్టి స్టార్టింగ్లో 2-3 కాయలు వస్తాయి. ఇక ఇక్కడి నుంచి పిందెలు విపరీతంగా పడతాయండి. ఇది 3వ కాయ. చూసారా, ఇలా ఉంటుంది పొట్టిగా. మనకు మామూలుగా కొంచెం పొడవుగా ఉంటాయి. ఇది పొట్టిగా ఉండి చాలా టేస్టీగా ఉందండి. మన బీర కూడా, దేశీ వెరైటీ బీర కూడా మనకి కొంచెం పొడవు ఉంటుంది, కానీ ఇది ఇంతే ఉంది. చాలా టేస్టీగా ఉంది. పోయిన సంవత్సరం చాలా కాయలు కాసినాయి. ఇప్పుడు మళ్ళీ మొదలైపోయినాయి. గుత్తి బీర కూడా దీనిలోనే ఉన్నట్టుంది. పొడవు కాయ అది చాలా బాగుంటుందండి, టేస్టీగా. గుత్తులు గుత్తులుగా కాసింది కదా. మొన్నటిదాకా కోస్తూనే ఉన్నాను కదా గుత్తి బీర. ఆ గుత్తి బీర నేను విత్తనాలు వేసాను, మొలకలు వచ్చినాయి. అవి తీసి వేరే ప్లేస్లో కూడా పెట్టేశానండి. అవి స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడు. ఇక ఇంకొక 1 మంత్లో అవి వస్తాయి. ఇప్పుడు ఇవి మొదలైపోయినాయి, బాగా కాస్తాయి. ఇదిగోండి పూత చూసారా, మేలు ఫీమేలు 2 ఒకేసారి వచ్చేసినాయి. మనం ఇప్పుడు ఇక అన్ని తీగ జాతి విత్తనాలు వేసుకోవచ్చు. ఓకేనా?